దగ్గరికి రాకుండా చూపు ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా, దేని ద్వారా కూడా ఏ విధమైన అపవిత్రతకు చోటు ఇవ్వకుండా సంఘమైన మనము పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, క్రీస్తు కొరకు ప్రదానం చేయబడిన మనము ఒకరోజు వరుడుగా పెళ్లి కుమారుడు రాబోతుండగా, రేపటి దినము వరుడు దగ్గరికి ఏ విధంగా కుమార్తె చేర్చబడబోతుందో సంఘమైన మనము కూడా ఒక దినం రాబోతుంది. వరుడైన యేసు ప్రభు రాబోతున్నాడు. సంఘమైన మనం ఆయనను ఎదుర్కోబోతున్నాము కనుక ప్రభు కొరకు పవిత్రమైన మనస్సుతో, పరిశుద్ధమైన మనస్సుతో, నిర్దోషమైన మనస్సుతో, నిష్కలంకమైన మనస్సుతో మన జీవిత